शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। यन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटुम्बनगौरवैर्यां कण्डूलकर्णकुहराहकमयोधयन्ति हैमोत्कपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं कुकुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशं ममत्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं అయోధ్యాకాండము 34వ సర్గము. వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశరథుడు కడు దుఃఖితుడగుట. శ్రీరాముడు తండ్రిని పలు విధములా ఓదార్చి ఆయన నుండి సెలవు గైకొనుట. తతః కమలపత్రాక్షః శ్యామో నిరుపమో మహాన్ ఉవాచ రామస్తం సూతం పితురాఖ్యాహి మామితి. అందమైన కనులు గలవాడును సాటిలేని సౌందర్యము గలవాడును మహాపురుషుడును అయిన శ్యామసుందరుడగు రాముడు నేను ఇతడికి వచ్చి ఉన్నట్లుగా మా తండ్రి గారికి నివేదింపుము అని ఆ సుమంత్రునితో పలికెను. స రామప్రేషితః క్షిప్రం సంతాప కలుషేంద్రియః ప్రవిశ్య శృపతిం సూతో విశ్వసంతం దదర్శః. దుఃఖముచే మనస్సు కలత చెంది ఉన్న ఆ సుమంత్రుడు రామాజ్ఞను తలదాల్చి వెంటనే లోనికేగి శోకముచే నిట్టూర్పులు విడుచుతున్న ఆ దశరథ మహారాజును దర్శించెను. ఉపరక్తమివాదిత్యం భస్మచ్చన్నమివానలం తటాకమివ నిస్తోయం అపశ్య జగతీపతిం. అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యుని వలెను భస్మముచే కప్పబడిన అగ్ని వలెను నీరులేని చెరువు వలెను తేజోవిహీనుడై ఉండెను. అలోక్యతు మహాప్రాజ్ఞః పరమాకులచేతసం రామమేవానుశోచంతం సూతః ప్రాంజలిరాసదత్. తం వర్ధయిత్వా రాజానం పూర్వం సూతో జయాశిషా భయవిక్లభయావాచ మందయా శ్లక్ష్ణమబ్రవీత్. మిక్కిలి వ్యాకుల చిత్తుడై అనుక్షణము శ్రీరామునే స్మరించుచున్న రాజునుగాంచి ప్రజ్ఞాశాలియగు సుమంత్రుడు అంజలి ఘటించి నిలిచెను. అంతటా అతడు ముందుగా రాజుగారికి జయవచనములను పలికి ఆయన పరిస్థితికి భయపడుచు ఆయనతో తిన్నగా మృదువుగా ఇట్లు నుడివెను. అయం స పురుష వ్యాఘ్రో ద్వారి తిష్టతి తే సుతః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా సర్వం చైవోపజీవినాం. సత్వాం పశ్యతు భద్రం తే రామః సత్యపరాక్రమః సర్వాన్ సుహృద ఆపృచ్ఛ్య త్వామిదానీం దిదృక్షతే. గమిష్యతి మహారణ్యం తం పశ్య జగతీపతే వృతం రాజగుణైః సర్వైః ఆదిత్యమివ రశ్మిభిః. రాజా, నరశ్రేష్ఠుడైన నీ కుమారుడగు శ్రీరాముడు బ్రాహ్మణులకును తన సేవకులకును ధనములను నొసంగి ఇతడికి వచ్చి ఇదిగో ద్వారము కడ నిలిచి ఉన్నాడు, మీకు శుభమగుగాక. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు
తన మిత్రులందరినీ వీడ్కొని వచ్చినాడు. మేము దర్శింపగోరుచున్నాడు. మీ ఆజ్ఞ అయినచో ఆయన ఇక్కడికి రాగలడు. ఓ మహారాజా, తన వేల కొలది కిరణములచే ప్రకాశించు సూర్యుని వలె సకల రాజలక్షణములచే విలసిల్లుచున్న శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళుచు ఇతడికి వచ్చి ఉన్నాడు. ఆయనను చూడుము. స సత్యవాది ధర్మాత్మ గాంభీర్యాత్ సాగరోపమః ఆకాశ ఇవ నిష్పంకో నరేంద్ర ప్రత్యువాచతం. సత్యసంధుడు ధర్మనిరతుడు అయిన దశరథుడు ఆకాశము వలె స్వచ్ఛమైనవాడు, సముద్రుని వలె గంభీరుడు. అట్టి ఆ మహారాజు సుమంత్రునితో ఇట్లు నుడివెను. సుమంత్రానయ మే దారాన్ ఏ కేచిదిహ మామకాః దారైః పరివృతః సర్వైః ద్రష్టుమిచ్ఛామి ధార్మికం. సుమంత్ర, ఈ భవనమున గల నా భార్యలను అందరినీ ఇచ్చటికి తీసుకొని రమ్ము. వారితో కూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడగోరుచున్నాను. సో అంతఃపురమతీత్యైవ స్త్రియస్త వాక్యమబ్రవీత్. ఆర్యాహ్వయతి ఓ రాజా గమ్యతాం తత్ర మాచిరం. అంతట సుమంత్రుడు ఆ అంతఃపురం నుండి వెళ్ళి రాజపత్నులతో, రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుచుచున్నారు, వెంటనే మీరు అతడికి విచ్చేయుడు అని పలికెను. ఏవ ముక్తాః స్త్రియః సర్వాం సుమంత్రేణ నృపాజ్ఞయా ప్రచక్రముస్తద్భవనం భర్తురాజ్ఞాయ శాసనం. అర్ధసప్తశతాస్తాస్తు ప్రమదాః తామ్రలోచనాః కౌసల్యాం పరివార్యాథ శనైర్జగ్ముః ధృతవ్రతాః ఆగతేషు చ దారేషు సమవేక్ష్య మహీపతిః. ఉవాచ రాజా తం సూతం సుమంత్రానయ మే సుతం. రాజాజ్ఞను అనుసరించి సుమంతుడు ఇట్లు తెలుపగా రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనమునకు బయలుదేరిరి. రాముని వనవాస వార్తను తట్టుకొనలేక దుఃఖ కారణముగా ఆ స్త్రీల కన్నులు ఎరుపెక్కి ఉండెను. అట్టి 350 మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనమునకు చేరిరి. అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూచి ఆ రాజు, సుమంత్ర, నా కుమారుని తోడుకొని రమ్ము అని పలికెను. సూతో రామమాదాయ లక్ష్మణం మైథిలీం తదా జగామాభిముఖస్తూర్ణం సకాశం జగతీపతే. అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను తీసుకొని వచ్చి రాజునకు అభిముఖుడై ఆయనకు చేరువగా నిలిచెను. స రాజా పుత్రమాయాంతం దృష్ట్వా దూరాత్ కృతాంజలిం ఉత్పపాత సనాత్ తూర్ణం ఆర్తః స్త్రీజన సంవృతః. సో అభిద్రుద్రావ వేగేన రామం దృష్ట్వా విశాంపతిః తమ సంప్రాప్య దుఃఖార్తః పపాత భూమిమూర్ఛితః. అంజలి ఘటించి నమస్కరించుచూ వచ్చుచున్న తన కుమారుడగు శ్రీరాముని చూచి దుఃఖార్తుడై స్త్రీలచే పరివృతుడై ఉన్న మహారాజు వెంటనే తన ఆసనము నుండి లేచెను. శ్రీరాముని జూచుట తోడనే ఆ మహారాజు అతనికెదురుగా వేగముగా నడిచెను. శోకమున మునిగి ఉన్న రాజు రాముని చేరకముందే స్పృహను కోల్పోయి నేలపై పడెను. తం రామోऽభ్యపతత్ క్షిప్రం లక్ష్మణస్య మహారథః విసంగ్రమివ దుఃఖేన సశోకం నృపతిం తదా. శోకముచే కృగిపోవుచు దుఃఖభారముచే స్పృహ తప్పి ఉన్న రాజును లేవదీయుటకై శ్రీరాముడును మహారథుడైన లక్ష్మణుడును త్వరగా పరిగెత్తుకుని వచ్చిరి. స్త్రీ సహస్ర నినాదశ్చ సంజగ్నే రాజవేస్మనే హాహా రామేతి సహసా భూషణ ధ్వనిమూర్ఛితః. అంతటా అతటి వేల కొలది స్త్రీలు అయ్యో రామ అయ్యో రామ అని గగ్గోలు పెట్టసాగిరి. వారి హాహాకారములను ఆభరణముల ధ్వనులను ఆ రాజగృహమునందంతటను నిండిపోయెను. తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం రుదంతః సమవేశయన్. వెంటనే రామలక్ష్మణులిద్దరును తండ్రిని కౌగిలించుకొనిరి. వారు దుఃఖించుచు సీతతో కూడి ఆ మహారాజును ప్రక్కపై పరుండబెట్టిరి. అథ రామో ముహూర్తేన లబ్ధ సంగ్రం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతాం. ఒక్క క్షణకాలమునకు మహారాజు మూర్ఛ నుండి తేరుకొనెను. శోకసంద్రమున మునిగిన తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇట్లనెను. ఆపృచ్ఛే త్వాం మహారాజా సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం. లక్ష్మణం చాను జానీహి సీతా చాన్వేతి మాం వనం కారణైర్బహుభిస్తథ్యైః వార్యమానో న చేచ్ఛతః అనుజానీహి సర్వాన్నః శోకముత్సృజ్యమానదా లక్ష్మణం మాం చ సీతాం చ ప్రజాపతిరివ ప్రజాః. ఓ మహారాజా, మీరు మా అందరికీ ప్రభువులు, అందువలన నేను మీకు విన్నవించుకొనుచున్నాను.
వనవాసార్థమై దండకారణ్యములకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవించి పంపుడు. లక్ష్మణుడును సీతయు వనములకు నన్ను అనుసరింపగోరుచున్నారు. ఎన్ని విధములుగా వారించినను వారు వినుటకు లేదు. కావున వారిని కూడా అనుమతింపుడు. బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపోవనములకు అనుమతించినట్లుగా నాకును లక్ష్మణుకును సీతకును వనవాసమునకు నిర్విచారముగా అనుజ్ఞయిండు. మాకై మీరు ఏమాత్రము దుఃఖింపవలదు. ప్రతీక్షమాణమవ్యగ్రం అనుజ్ఞాం జగదీపతే ఉవాచ రాజా సంప్రేక్ష్య వనవాసాయ రాఘవం. అహం రాఘవ కైకేయ్య వరదానేన మోహితః అయోధ్యాయాస్తమేద్వాచ్య భవరాజా నిగృహ్యమాం. వనప్రయాణమునకు మహారాజు యొక్క ఆజ్ఞకై నిర్వికారుడై ఎట్టి తొట్టుపాటు లేక నిరీక్షించుచున్న శ్రీరాముని చూచి ఆ ప్రభు ఇట్లు పలికెను. ఓ రఘురామ, కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా నేను మోసపోయి తిని. నా మాటను త్రోసిపుచ్చి నీవే స్వయముగా కోసల రాజ్యాధిపత్యమును చేపట్టుము. ఏవముక్తో నృపతినా రామో ధర్మభృతాం వరః ప్రత్యువాచాంజలిం కృత్వా పితరం వాక్యకోవిదః. మహారాజు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడును మాట నేర్పరియు అయిన శ్రీరాముడు దోసిలొగ్గి తండ్రితో ఈ విధముగా నుడివెను. భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపతే పతిః. అహం త్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయానృతం. నవపంచచ వర్షాని వనవాసే విహృచ్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిగ్రాం తే నరాధిప. ఓ మహారాజా, వేల కొలది సంవత్సరముల వరకైనను మీరే ఈ రాజ్యమునకు పరిపాలకులు. మీ మాటను వమ్ము చేయుట నాకు ధర్మము కాదు. అందువలన నేను అరణ్యములలో నివసించెదను. ఓ ప్రభు, 14 సంవత్సరముల పాటు వనములలో విహరించుచూ గడిపి మీ ఆజ్ఞను పాలించిన పిమ్మట తిరిగి మీ పాదముల చెంత చేరి మీకు సేవలనర్చెదను. రుదన్నార్థః ప్రియం పుత్రం సత్యపాసేన సంయతః కైకేయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్. అంతటా దశరథ మహారాజు సత్యపాసంచే బంధింపబడిన వాడగుట చేతను నీవు లోగడ పలికిన మాట ప్రకారము శ్రీరాముని ఇప్పుడే వనములకు పంపుము అనుచు కైకేయి రహస్యముగా ఒత్తిడి చేయుట వలనను దుఃఖముతో ఏడ్చుచు అతనితో ఇట్లు నుడివెను. శ్రేయసే వృత్తయే తాత పునరాగమనాయ చ గచ్చ స్వారిష్టమవ్యగ్రహ బంధానమకుతో భయం. నహి సత్యాత్మనస్తాయ ధర్మాభిమనసస్తవ వినివర్తయితుం బుద్ధిః శక్యతే రఘునందన. అద్యత్విదానీం రజనీం పుత్ర మాగచ్చ సర్వదా ఏకాః దర్శనేనాపి సాధు తావచ్చరామ్యహం. మాతరం మాం చ సంపశ్యన్ వసే మామద్య సర్వరీం తర్పితః సర్వకామైస్త్వం స్వకాలే సాధయిష్యసి. నాయనా రామ, నీవు వెళ్ళిరమ్ము. నీకు ఇహపర లాభములు చేకూరుగాక. నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక. అరణ్యములలో నీకు ఏ జంతువుల వలనను ఎవరి చేతనో భయప్రమాదములు కలుగకుండుగాక. క్షేమముగా తిరిగి రమ్ము. ఓ రఘురామ, నీవు సత్యశీలుడవు, ధర్మనిరతుడవు కనుక నీ ఈ సంకల్పము నుండి నిన్ను మరల్చుట అసఖ్యము. కానీ కుమార, ప్రస్తుతం ఈ రాత్రి ముగియు వరకైనను ఇచ్చటనే ఉండుము. ఈ ఒక్కరోజైనను నిన్ను జూచుచు సుఖముగా గడిపెదను. నేను మీ అమ్మయ్యను నీవును కూడి తృప్తిగా మానసోల్లాసములతో ఈ రాత్రి అంతయు గడిపెదము. నీవు రేపు వెళ్ళవచ్చును. దుష్కరం క్రియతే పుత్ర సర్వదా రాఘవత్వయా మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనం. నాయన రఘునందన, నా మాటను నిలుపుట ద్వారా నాకు తృప్తిని కూర్చుటకై ఆత్మీయులనందరినీ వీడి నిర్జనారణ్యములకు వెళ్ళుచున్నావు. అన్ని విధములుగా ఎవరికి సాధ్యముగాని ఈ దుష్కర కార్యమును నీవు చేయుచున్నావు. నా చైతన్మే ప్రియం పుత్ర సపే సత్యేన రాఘవ ఛన్నాయ చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్ని కల్పయ. ఓ రాఘవ, నీ వనవాస గమనము నాకేమాత్రము సమ్మతము కాదు. గుర్తు పెట్టుకొని చెప్పుచున్నాను, ఇది నిజము. కుటిల పన్నాగమును మనసున దాచుకొనినదియు బూడిదచే కప్పబడి ఉన్న నిప్పు వంటిదియు తేనె పూసిన కత్తి వంటిదియు అయిన కైకేయి కారణముగా మోసమునకు లోనైతిని. వంచనా యాతు లబ్ధా మే తాం త్వం నిస్తర్తుమిచ్చసి అనయా వృత్తసాధిన్యా కైకేయ్యా అభిప్రచోదితః. లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు 2 వరములను ఇచ్చి ఉంటిని. కానీ ఆమె ఆ వరములకు భరతుని యువరాజుని చేయుట, నిన్ను వనవాసమునకు పంపుట అను రూపములనిచ్చి నన్ను మోసగించినది. ఆ విధముగా నేను ఆమె పన్నాగమున చిక్కుబడి తిని. వంశాచారములను మంటగలుపుచున్న ఈ కైకేయిచే ప్రేరితుడవైన నీవు ఈ సంకట పరిస్థితి నుండి నన్ను బయట పడవేయుటకై, నా వాగ్దానమును నిలబెట్టుటకై ఆమె కోరికను తీర్చుటకు సిద్ధపడితివి. నా చైత
నచ్చైతదాశ్చర్యమతమం యస్త్వం జ్యేష్ఠసుతో మమ అపానృత కథం పుత్ర పితరం కర్తుమిచ్చసి అథ రామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితం లక్ష్మణేన సహ భ్రాత్ర దీనో వచనమబ్రవీత్. నాయన రామ, వయస్సుచే మాత్రమే గాక గుణముల చేతను నా జ్యేష్ఠపుత్రుడవైన నీవు నన్ను సత్యసంధునిగా చేయుటకై ఈ వనవాస భారమును నీ భుజములపై వేసుకొంటివి. ఇది ముమ్మాటికి నిజము. ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీనూ లేదు. సోదరుడైన లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా ఆయనతో నిట్లునిడివెను. తండ్రి కోరిన రీతిగా ఒక్కరోజైనను ఆయనతో గడిపి ఆయనను తృప్తిపరచుటకు నోచుకొనుకుంటినే అని దీనుడై రాముడు వేదన పడెను. ప్రాప్స్యామి యానజ్య గుణాన్ కోమే స్వస్థాన్ ప్రదాస్యతి అపక్రమణ మే వాతః సర్వకామైరహం వృణే. నేను నేడు ఇచ్చటనే ఉండి వివిధ భోగములను అనుభవించుటకు కోరిక పడినను రేపటి నుండి అవి అక్కడ లభింపవు గదా. కనుక అన్ని కోరికల నుండి మరులుటకే, అనగా కోరికలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడుదును. ఇయం సరాష్ట్రా సజన ధనధాన్య సమాకుల మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతాం వనవాస కృతా బుద్ధి నచమేద్య చలిష్యతి. ఈ కోసల రాజ్యము పెక్కు రాష్ట్రములతో విలసిల్లుచున్నది, సజ్జనులతో కలకలలాడుచున్నది, ధనధాన్యములతో సుసంపన్నమైనది. అట్టి ఈ వసుధను నేను కోరుకొనుటలేదు. దీనిని భరతునకే ఇచ్చివేయుడు. నేను వనాగమనమునకే దృఢముగా నిశ్చయించుకొంటిని. ఈ క్షణిక భోగములకే నా బుద్ధి ఏమాత్రమూ చెలింపదు. యస్తుష్టేన వరో దత్తః కైకేయ్యై వరదత్వయా దీయతాం నిఖిలేనైవ సత్యస్త్వం భవపార్థివ అహం నిదేశం భవతో యథోక్తమనుపాలయన్ చతుర్దశ సమావత్సే వనే వనచరైః సహ మా విమర్శో వసుమతి భరతాయ ప్రదీయతాం నహి మే కాంక్షితం రాజ్యం సుఖమాత్మని వా ప్రియం యథా నిదేశం కర్తుం వై తవైవ రఘునందన. ఓ వరద, నీవు కైకేయి మాతకు మిక్కిలి సంతోషముతో వాగ్దానము చేసిన ప్రకారము ఆ వరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయము. ఓ మహారాజా, నీవు సత్యసంధుడవు కమ్ము. నీ ఆదేశమును శిరసావహించుచు 14 సంవత్సరములు వనములలో తాపసులతో గడిపెదను. రఘువంశభూషణ, ఓ మహారాజా, విచారపడవలదు. రాజ్యాధికారమును భరతునకు అప్పగింపుము. ఆత్మసంతుష్టికై గాని ఆత్మీయులను తృప్తిపరచుటకై గాని నేనెన్నడను రాజ్యమును ఆశింపనే లేదు. మీ ఆదేశమును పాలించుటయే నా కర్తవ్యము. అపగచ్చతు తే దుఃఖం మా భూర్భాష్ప పరిప్లుతః నహి క్షుభ్యతి దుర్దర్శః సముద్ర సరితాంపతి. తండ్రి, నదీనాథుడైన సముద్రుడు ఎదిరింప సఖ్యము గానివాడు. అతడు ఎన్నడూనూ క్షోభకు గురికాడు, చెలియలి కట్టను దాటడు. అట్లే భూపతివైన నీవును దుఃఖమునకు లోను కారాదు, కంట తడిపెట్టవద్దు. నైవాహం రాజ్యమిచ్చామి న సుఖం న చ మైథిలీం నైవ పర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితం త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే సపే నచ సఖ్యం మయా తాత స్థాతుం క్షణమపి ప్రభో న శోకం ధారయస్వేమం నహి మేస్తి విపర్యయః. ఓ మహాపురుష, నేను రాజ్యమును కోరను, సుఖములను ఆశింపను. లౌకికములైన ఈ భోగములెవ్వీనూ నాకు అక్కరలేదు. స్వర్గసుఖములను సైతము నేను కాంక్షింపను. సీతపై గాని కడకు జీవితము మీద గాని నాకు ఆసక్తి లేదు. నీవు సత్యసంధుడవై వాసికెక్కుటయే నా ఏకైక వాంఛ. ఏది ఏమైనను అసత్యవచనుడవు కారాదు. ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజముగా నా కర్మలపై ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను. తండ్రి, ఓ మహారాజా, ఈ నగరమునందు నేను ఇంకొక క్షణమైనను నిలువరాదు. ఈ నా నిర్ణయము తిరుగులేనిది. నీవు ఇట్లు శోకింపరాదు. అర్తితో హ్యస్మి కైకేయ్యా వనం గచ్చేతి రాఘవ మయా చోక్తం వ్రజానీతి తత్సత్యం అనుపాలయే. ఓ రామా, నీవు వనములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్థించినది. సరే, వెళ్ళెదను అని నేను ఆమెకు మాట ఇచ్చి తిని ఆ ప్రతిజ్ఞను నేను పాటింతును. మా చోత్కంఠాం కృధాదేవ వనే రంస్యామహే వయం ప్రశాంత హరినా కీర్ణే నానా శిఖునినాదితే పితా హి దైవతం తాత దేవతానామపి స్మృతం తస్మాత్ దైవతమిచ్చేవ కరిష్యామి పితుర్వచః. ఓ ప్రభు, నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకొనరాదు. హరినముల సంచారములచే ప్రశాంతముగను పక్షుల కిలకిలారావములతో మనోహరముగను ఉండేటి వనములలో మేము హాయిగా నివసింతుము. తండ్రియే పరమదైవము అని శాస్త్ర ప్రమాణము. కావున తండ్రి మాటను దైవ శాసనముగా తలంచి దాన్ని తలదాల్చుచున్నాను.
చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమ పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపో యం విముచ్యత. ఓ మహాపురుష, 14 సంవత్సరములు ముగియగానే నేను తిరిగి వచ్చేదను, అప్పుడు నన్ను చూడవచ్చును, కనుక ఈ సంతాపమును వీడుము. ఏన సంస్తంభనీయోయం సర్వో బాష్పగలో జనః సత్వం పురుషశార్దూల కిమర్థం విక్రియాం గతః. ఓ నరశ్రేష్ఠ, దుఃఖాతిరేకముచే గొంతు పెగలక మోగబోయియున్న ఈ జనులకు ధైర్యము చెప్పవలసిన మీరే ఇట్లు నీరు గాలిపోయినచో ఎట్లు. పురం చ రాష్ట్రం చ మహీ చ కేవల మయా నిసృష్టా భరతాయ దీయతాం. అహం నిదేశం భవతో అనుపాలయన్ వనం గమిష్యామి చిరాయ సేవితుం. రాజా, ఈ అయోధ్య నగరమును, ఈ కోసల రాజ్యమును, సుసంపన్నమైన ఈ నేలను వీడి వెళ్ళుచున్నాను. వీటిని భరతునకు అప్పగింపుము. నేను మీ ఆజ్ఞను అనుసరించుచు 14 సంవత్సరములు వనవాసము చేయుటకై వెళ్ళుదును. మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైల షండాం సపురాం సకాననాం శివాం సుసీమాం అనుశాస్తు కేవలం త్వయా యదుక్తం నృపతే తథాస్తు తత్. ఓ ప్రభు, ఈ కోసల వసుంధర అందమైన నగరములతో అలరారుచున్నది, ఉన్నతములైన పర్వత పంక్తులతో విరాజిల్లుచున్నది, దట్టమైన అడవులతో దిట్టముగానున్నది, సురక్షితములైన ఎల్లలతో భద్రభూమి అయి ఉన్నది. ఇట్టి వసుధను నేను వీడి వెళ్ళుచున్నాను. ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకొనుగాక. నీ యాదేశము ప్రకారము భరతుడు రాజ్యమును పాలించుటయు నేను వనవాసము చేయుటయు జరుగుగాక. నమే తథా పార్థివ దీయతే మనో మహత్సు కామేషు నచాత్మనః ప్రియే యథా నిదేశే తవ శిష్ట సమ్మతే వ్యపైతు దుఃఖం తవ మత్కృతే నఘ. ఓ మహారాజా, ధర్మబద్ధమైన నీ ఆదేశమును పరిపాలించుటయందే నా మనస్సు దృఢముగా నెలకొని ఉన్నది. అందువలన అది బలీయమైన విషయభోగముల వైపు మరలుటలేదు, ఆత్మీయులైన వారికై ఆరాట పడుటలేదు. ఓ పుణ్యపురుష, నా కొరకై నీవు దుఃఖింపవలదు. తదజ్జ నైవానఘ రాజ్యమవ్యయం న సర్వకామాన్ న సుఖం న మైథిలీం న జీవితం త్వామనృతేన యోజయన్ గృణీయ సత్యం వ్రతమస్తు తే తథా. ఓ పుణ్యాత్మ, నేను నీ వాగ్దానమును భంగపరచుచు సువిశాలమైన ఈ రాజ్యమును గాని, వివిధములైన భోగములు గాని, సుఖములను గాని, జానకిని గాని, కడకు నా ప్రాణములను గాని నేను కోరను. నీ సత్యవ్రత విజయమునే నేను వాంఛింతును. అది ఎట్లగుగాక. ఫలాని మూలాని చ భక్షయన్ వనే గిరీంశ్చ పశ్యన్ సరితః సరాంసి చ వనం ప్రవిశ్యైవ విచిత్రపాదపం సుఖీ భవిష్యామి తవాస్తు నిర్వృతి. చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లడి వనముల యందు ప్రవేశించి ఫలమూలములను భుజించుచు అచటి పర్వతములను, నదీ ప్రవాహములను, సరోవర తీరములను కాంచుచు అచట హాయిగా ఉండును. కనుక నీవును ఇచట మనస్తాపమును వీడి శాంత చిత్తుడవై ఉండుము. ఏవం స రాజా వ్యసనాభిపన్నః శోకేన దుఃఖేన చ తామ్యమానః ఆలింగ్య పుత్రం సువినష్ట సంజ్ఞో మోహం గతో నైవ చిచేష్ట కించిత్. దేవ్యస్తతః సంరురుదుః సమేతాః తాం వర్జయిత్వా నరదేవ పత్నీం రుదన్ సుమంత్రోపి జగామ మూర్ఛాం హాహా కృతం తత్ర బభూవ సర్వం. శ్రీరాముడు ఇట్లు వివరింపగా, పుత్ర వియోగ బాధను భరింపలేక దశరథుడు శారీరకముగా కృషించుచు మానసికంగా కృంగిపోవచ్చు తీరని బాధకు లోనయ్యను. వెంటనే అతడు శ్రీరాముని తన హృదయమునకు హత్తుకొని మోహ వివసుడై స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యను. ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరిన రాణులందరూ ఒక్కుమ్మడిగా భోరున ఏడ్చిరి. సుమంత్రుడును ఏడ్చుచూ మూర్ఛపోయెను. ఆ మందిరమంతయు హాహాకారములతో నిండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 34 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 34వ సర్గము సమాప్తము.